హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మగువ ఓ మగువ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. చెంచలమ్మ వేసిన శిక్షను అయితే సింధూర మరియు చంటి అనుభవిస్తూ ఉంటారు. వెంటనే సింధూర అయితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సింధూరాని అలా చూసి చంటి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఇంట్లో నుంచి ఒక ఆవిడ బయటకొస్తుంది. వచ్చి సింధూరతో ఇలా అంటూ ఉంటుంది. భిక్షం లేదు ఏం లేదు వెళ్ళిపో అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. సింధూర అయితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి భవతీ భిక్షాం దేహి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భిక్షం లేదు ఏం లేదు వెళ్ళిపో అమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినా కానీ ఎవరు మాత్రం భిక్షం వెయ్యరు సింధూరాకి. ఎవరు వెయ్యనందుకు అయితే సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది సింధూర అయితే. చెంచలమ్మ వాళ్ళు అయితే ఇంట్లో భోజనం చేయడానికి అయితే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. వెంటనే చెంచలమ్మకి అయితే చాముండి భోజనం అయితే వడ్డిస్తూ ఉంటుంది. ప్లేట్ పెట్టి అందులో అన్నం పప్పు అన్నీ వేస్తూ ఉంటుంది. చాముండి వడ్డిస్తూ ఉంటుంది. కానీ చెంచలమ్మ మాత్రం మనసులో సింధూర గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే అందరూ తినండి అని చెప్పి అనగానే చెంచలమ్మ అయితే ప్లేట్లో చేయి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ చెంచలమ్మ వల్ల కాదు. చెంచలమ్మ అయితే సింధూర గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. సింధూర చంటి వెళ్ళిన సంఘటన అయితే గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది చెంచలమ్మ అయితే. వెంటనే ఆ బాధతో అయితే అన్నం తినకుండానే భోజనంలో ప్లేట్‌లో అయితే గ్లాస్‌తో నీళ్లుంటాయి. ఆ నీళ్లతో చెయ్యి కడిగేసి అక్కడి నుంచి అయితే చైర్‌లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది చెంచలమ్మ. చెంచలమ్మ లేవగానే కేశవ అయితే చెంచలమ్మ ఏంటి అలా చేస్తున్నావు? భోజనం చేయొచ్చు కదా! అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అయినా సరే చెంచలమ్మ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సింధూరాకి అయితే ఎవరు భిక్షం వెయ్యరు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.